సభకు ఉద్యమాభినందనలు. జై తెలంగాణ. ఇవాళ సావిత్రిబాయి పూలే ఏంటిది ఇవాళ యాదికండి కదా, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి ఈరోజు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం రావాలని ఒక పోరాట పటిమతో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకున్న రోజు, మిలియన్ మార్చ్ జరిగినటువంటి రోజు ఈరోజు. ఈ రెండు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అక్క చెల్లెళ్ళకందరికీ, దీని వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి అన్న చీమ శ్రీనివాస్ గారికి మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, సావిత్రిబాయి జోహారులే మాయి చదువులమ్మ మీకు నీవాలులే, సావిత్రిబాయి జోహారులే మాయి చదువులమ్మ మీకు నీవాలులే. సావిత్రిబాయికి మరొకసారి జోహార్లు తెలుపుతూ, సావిత్రిబాయి దేనికోసమైతే ఆమె ఆనాడు ఎన్నో అవమానాలు పడుతూ ఎన్నో కష్టాలు కోరుస్తూ తాను చదువు నేర్చుకొని తన ఫ్రెండ్, తన స్నేహితురాలు ఫాతిమా బేగంతో కలిసి చదువు కోసం పోరాడి గెలిచినటువంటి ఒక మహామనిషి, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే. ఆమె వర్ధంతి రోజున మనం ఎంతమందిని ఇప్పటిదాకా డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారితో సహా అక్క మాధవక్క మిగతా అందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. అంతకంటే మా అందరికంటే ఎక్కువ కూడా మీరు మాట్లాడతారు. మేమేదో గొప్పలమని మేమేం చెప్తలేము. మీరు మేము మనం కలిసి అందరం కలిసి ఏం చేద్దామనే దానికోసం కలబోసుకోవడం కోసమే ఈ సభ జరుపుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇలా వాస్తవానికి జీతం లేని ఉద్యోగం ఏదైనా ఉంది అంటే ఇంట్లో పని. ఇంతకుముందు ప్రతిభాలక్ష్మి గారు చెప్పింది కదా, ఏం చేస్తారక్క అంటే ఏం చేయనక్క ఇంట్లోనే ఉంటా అంటే, నేను అడిగిన ఒక రోజు, అంటే మీ ఆయననే బట్టలు పిండుతాడా, మీ ఆయననే వంట చేస్తాడా అని అడిగిన. లేదు 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 మా ఆయన ఉద్యోగం చేస్తాడు, నేను అంటే వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తామంటే 4:30 నుంచి 5 గంటలకు అట్లా లేస్తాక. లేచినప్పటి నుంచి ఏం చేస్తావు అంటే ఇక వంట పని, ఇంటి పని, ఆయనకు టిఫిన్ బాక్స్ కట్టుడు, పిల్లలకు టిఫిన్ బాక్స్ కట్టుడు, ఇంకేం చేస్తావు అంటే మా ఆయనకు బకెట్ తో నీళ్ళు కూడా బాత్రూమ్ లో నేనే పెడతాను. మరి గిన్నె చేసినాక ఇంకా నువ్వు ఏం చేస్తలేవేంది, ఆయన కంటే ఎక్కువ నువ్వే చేస్తున్నావు కదా పని. ఇప్పుడు ఇంతెందుకు, ఇక్కడ కూర్చున్నారు కదా మీరంతా, ఇంకొక గంట అయితే మీ మనసు అంత ఇంటి మీదనే ఉంటుంది. అవునా కాదు? సప్పుడు ఏదైనా అంటే ఒక బాధ్యత మనకి ఎట్లాంటి అంటే, నేనేమంటాను అన్నలను తక్కువ చేసి మాట్లాడతలేను. ఆడ మగ కలిసి ఐక్యంగా ఉద్యమిస్తేనే సమాజ అభివృద్ధి కూడా ఉంటది, అదొక అంశం. కానీ ఇవాళ అణిచివేతకు గురవుతున్నటువంటి మహిళలంగా మనం ఎన్ని రకాలుగా అణిచివేతకు గురవుతున్నాం అనేటువంటిది ఒకటా రెండా, అన్ని రకాల అణిచివేతలకు గురవుతున్నాం అనేటువంటి స్పష్టం. అందుకనే ఐక్యరాజ్య సమితి పిలుపులు ఇచ్చిన దాంట్లో భాగంగానే ఈసారి వ్యవసాయ పనులు, వ్యవసాయం చేస్తున్న దాంట్లో 62% ఉన్నారు మహిళలు. కానీ మహిళల పేరు మీద ఎక్కడైనా ఒక్క సెంటు భూమి ఎక్కడైనా ఉందా? ఉండదు. ఆఖరికి మనం వంటింట్లో ఉండేటువంటి గిన్నెల మీద కూడా ఆ ఇంటి ఆయన పేరే ఉంటది. దాని మీద అది గౌరవంగా భావిస్తూ మనం కొట్టిస్తుంటాం. కానీ పనిచేసేది మనము. ఇంకేమన్నా అంటే ఒక మాట మాట్లాడతారు, వంటింటికి మారానివి కదా నువ్వు, ఇంటికే సామ్రాజ్యాలు నువ్వు అని, ఈ సామ్రాజ్యమే నీది, ఇంకేం కావాలి అని మాట్లాడతారు. పొంగిపోతాం మనం చాలా. అబ్బా ఇంత మాట అన్నాడు ఆయన, ఎంత గొప్ప మాట అన్నాడు అంటే, నేనేమంటున్నా మన హక్కులను మనం కాపాడుకోవడం కోసం జీవితకాలం అంతా పోరాటం చేయాల్సింది. పోరాడకుండా మనకేవి కూడా అవి మనకు దక్కవు. అందుకనే పోరాటాలతో వచ్చేది హక్కులైతే అడుక్కుంటే వచ్చేది భిక్షము అంటారు.
అందుకని పోరాటాల ద్వారా మాత్రమే మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మన మీద ఉన్నది. అందుకని ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన దాంట్లో భాగంగా వ్యవసాయం చేస్తున్నటువంటి అక్కలకు ఈసారి అంతర్జాతీయ మహిళా దినం అనేటువంటిది దక్కాలని రైతమ్మలకు జేజేలంటూ ఈసారి ప్రకటన ఇచ్చిన. అందుకనే రైతమ్మలకు మరొక్కసారి వ్యవసాయం పనులు చేస్తున్నటువంటి అక్కలకు చెల్లెలకు అందరికీ ఈ వేదిక మీదుగా మరొకసారి జేజేలు తెలుపుతున్నాను. అందుకని ఇవాళ హక్కులు కావాలని 50 ఏళ్లుగా ఇంకొకసారి కూడా పిలుపునిచ్చిన దాంట్లో భాగంగా గివ్ టు గెయిన్ అంటే ఇస్తే మేము చేసి చూపిస్తాం, ఏది ఇచ్చినా సరే చేసి సాధించి చూపిస్తాం అనేటువంటి సత్తా కలిగినటువంటి మహిళా లోకం యొక్క శక్తి ఎంత ఉంది అనేటువంటిది ఒకటా రెండా ఏదైనా చేసి చూపిస్తాం. ఆఖరికి చంద్రమండలంలో గాని, గాలిలో ఎగురుతున్న ఫ్లైట్ లో గాని, భూమి మీద నడుస్తున్నటువంటి రోడ్ల మీద నడుస్తున్నటువంటి 4 గిర్రల బండిలో గాని, 6 గిర్రల బండిలో గాని, 2 చక్రాల బండిలో గాని ఎక్కడ చూసినా కూడా మన ప్రతిభ ఏందో మనం చేసి చూపించిన ఆఖరికి సంసారం అనేటువంటిది కరెక్ట్ గా ఈదాలి అంటే అది మహిళ చేతిలో కరెక్ట్ గా పెడితేనే అది ఈదుతుంది అనేటువంటి చాలా స్పష్టం. అందుకని మనం ఇన్ని చేయాల్సినటువంటి మనం, ఇన్ని చేస్తున్నటువంటి మనం ఇంకా ఎక్కడున్నామంటే 2వ శ్రేణి పౌరులుగానే గుర్తించబడుతూ ఉన్నటువంటి సమాజంలో బతుకుతున్నాం. అంటే ఇది పితృస్వామ్య భావజాలంతో కూడుకున్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అంటే పితృస్వామ్య భావజాలం అంటే ఏంటి? నేనే గొప్పని అనేటువంటి మగవాళ్ళకు వ్యతిరేకం కాదు, నేను మగవాణ్ణి అనేటువంటి అహంకారానికి వ్యతిరేకం. మనం గంతే, మగవాళ్ళకు వ్యతిరేకం అనేది కాదు, మగవాళ్ళల్లో ఉన్నటువంటి అహంకారానికి వ్యతిరేకం మనం. అందుకనే ఆడ మగ కలిసి కొట్లాడితేనే ఏ సమాజమైనా కానీ పురోగభివృద్ధిలో ఉంటుంది. అందుకోసం మనమంతా ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఇవాళ మనం చేస్తున్నటువంటి బహుశా ఈ కార్యక్రమాన్ని అంటే చాలా చాలా టైం తీసుకోవాల్సినటువంటి సభ, కానీ ఇది కుదించబడి 5 నిమిషాలకో 10 నిమిషాలకో కుదించబడినటువంటి ఈ సభ కనుక ఇంతకంటే మనం ఎక్కువ విషయాలు కూడా ఈ సభలో మనం చెప్పే పరిస్థితిలో లేము. ఏది ఏమైనా ఈ రోజు 2 అంశాలకు ప్రాముఖ్యత కలిగినటువంటి సభగా, 1 మిలియన్ మార్చ్ జరిగినటువంటి రోజు, 2 సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే వర్ధంతి, ఈ 2 సందర్భాలని పురస్కరించుకొని పెట్టినటువంటి ఈ సభకు మరొకసారి జేజేలు తెలుపుతూ మీరు మరింతగా ముందుకు సాగాలని, మీరు చేసేటువంటి న్యాయమైనటువంటి పోరాటాల్లో తప్పనిసరిగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మీ వెంట మేము ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీరు కేవలం కళాకారిణి మాత్రమే కాదు, ఉద్యమకారిణి కూడా. అందుకని మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేది అదొకటి దాదాపు 80 సంఘాలతో మొదలుపెట్టి దాన్ని అగ్రభాగాన నిలబెట్టినటువంటి చరిత్ర తెలంగాణలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఉంది. అది పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు చేసి చూపించినటువంటి సంఘంగా, సంస్థగా మీ ముందు నిలబడ్డది. అది మరింత ముందు కూడా సాగుతుంది. సరే, మన ముందు ఇవాళ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు లేకపోవచ్చు, కానీ వారు ఈ సంస్థకు చైర్మన్ గా, నేను కో చైర్పర్సన్ గా, కపిలవై దిలీప్ కుమార్ గారు సెక్రటరీ జనరల్ గా, సొగరా బేగం అట్లనే ఇవాళ లైబ్రరీస్ కి చైర్మన్ గా ఉన్నటువంటి రియాజ్ అన్న స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. అయితే వాస్తవానికి చెల్లె సొగరా బేగం ఇక్కడికి వచ్చేది ఉండే. ఈ మీటింగ్ ఆమె కూడా వన్ ఆఫ్ ద గెస్ట్. తప్పనిసరిగా వస్తానని మాటిచ్చి, పాపం వాళ్ళ అమ్మ బాగలేదు, అమ్మ నువ్వు ఉండాలి బిడ్డ అని ఆమె కోరడం వల్ల తల్లిగా తను అడిగినందుకు బిడ్డగా తను ఉండాలి కాబట్టి అక్కడ ఉన్నది. కాబట్టి సొగరా బేగం చెల్లె కూడా ఇక్కడికి రావాల్సింది ఉండే, రాలేకపోయినా మనందరి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది, లాభాల వేటలో మునిగిపోతుందా, లాభాల వేటలో మునిగిపోతుందా, నీతి న్యాయం మరిచి కరిగిపోతుందా, ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది, ఎటు చూసినా అటు కాసులా గలగల, మోసాలు లంచాలతో జనమంత విలవిల, మోసాలు లంచాలతో జనమంత విలవిల, కపట మెరుగని పల్లె తరిగిపోతుందా, కాలగతి
మదిలో నగరమాగమవుతుందా? ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది? ధనము చుట్టే భూమి గిరగిరా తిరిగే, కరువుతో పంటల రాసులే కరిగే, సిరుల వేటలు ధరణి వేడెక్కుతుంటే, మన వేలుతో మన కళ్ళు పొడుస్తుంటే, ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది? అక్కరొచ్చిన ప్రేమ పొంగిపోతుంది, రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది. చెలిమిలో బలిమిలో మానవ బంధాలు, చెలిమిలో బలిమిలో మానవ బంధాలు, కొలిమిలో కాలుతూ పదునెక్కుతుండగా, ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది? తెట్టు తెర చాపల దిక్సోచి లేక, తెట్టు తెర చాపల దిక్సోచి లేక, సుడిగుండాలను దాటుతూ పోక, ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది?